చూసాం. ఇప్పుడు ఇక్కడ చూడలేదు ఎట్లున్నదో, ఇక్కడ చూడలే చెత్త చూడు అంటే ఉదాహరణకు అక్కడ చూడలేదు ఎట్లున్నది. మొత్తం కూడా పూర్తిగా మున్సిపల్ అధికారులను పర్యవేక్షణ లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా వాడలు తిరుగుతూ తెలుస్తుంది ప్రజల యొక్క కష్టాలు ఏంది, వారికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నది, ఏ రకంగా పరిష్కారం చేయాలి. వాళ్ళకు తీర్చలేదు పాపం. ఎంతసేపు గల్లపెట్ట చదువుకునే తొందరలు ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం చేయాలనే తొందర లేదు వాళ్ళకి. ఈరోజు మరి ఎన్నికలలో కేసీఆర్ గారు భూపాలపల్లిలో మంచినీటి సమస్య ఎట్లున్నదో మీరు సూచనలు. మరి ఈరోజు మంచినీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసి స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కిందా అని మీరు ఆలోచన చేయండి. గతంలో కరెంటు కష్టాలుంటే 24 గంటల కరెంటు ప్రతి ఇంటికి అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. భూపాలపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగి ఒక ఎస్పీని ఒక కలెక్టర్ని ఇక్కడ పెట్టి పరిపాలన అందిస్తున్నది ఈ ప్రభుత్వం గతంలో ఉన్నట్టు. నిన్ననే మంత్రి చెప్తా ఉన్నాడు, ఎవరు శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో చెప్తున్నాడు, గిన్ని జిల్లాలు వద్దు జిల్లాలు లగ్గియాలని. వాళ్ళ కుట్ర ఏంటంటే భూపాలపల్లి జిల్లా అవసరం లేదని ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. విజ్ఞులైనటువంటి భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలను ఛేదించి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 33 జిల్లాలు ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోద్ది. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనకాల పెద్ద మతలబు ఉన్నది. కాబట్టి దానికి సరి అయినటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఓట్ల రూపంలో ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చిందో మీరు విన్నారు. విని ఓట్లేసిళ్ళు 2 ఏళ్ళైంది. ఇక్కడ ఉండే ఆడబిడ్డలకు 2500 ఇస్తానడు. ఇచ్చిండా 2500? ఇచ్చిండా? 2500 ఇయ్యలే. మరి ఈరోజు వృద్ధులకు వితంతువులకు 2000 పెన్షన్ 4000 చేస్తానడు. వచ్చినాయా 4000 పెన్షన్? రాలే, 4000 రాలే. మనం పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తే అదనంగా తులం బంగారం ఇస్తానడు. వచ్చినాయా తులం బంగారం? ఇంట్లో పెళ్లి అయితే తులం బంగారం రాలే. ఈ రోజు చదువుకునేటువంటి విద్యార్థులకు స్కూటీలు కొనిస్తానడు. కొనిచ్చిండా? రాలే. మరి అందరికి ఇల్లు ఇస్తానడు. మనం కట్టించిన 2 బెడ్రూమ్ల ఇల్లు అప్పనంగా ఆయన కార్యకర్తలకు దారాదత్తం చేసిండు. నిజమైనటువంటి పేదవాళ్లకు మొండి చేయి చూపెట్టి ఈరోజు మరి ఏ రకంగా వాళ్ళ కార్యకర్తల యొక్క పథకమైందో మీరు చూసిండ్రు. ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేసి పెన్షన్లు పెంచినా, ఈరోజు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, ఇవన్నీ కూడా గతంలో మరి కేసీఆర్ గారు చేసిండ్రు. మనమందరం కూడా వ్యవసాయం చేసుకునే రైతులకు ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్న ఊర్లలో ఎకరము అరెకరం ఉంటే రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, అనేక కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలే, మాటలతో కాలయాపన చేస్తున్నది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. దబాయింపులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మా సాక్షాత్తు మీడియా మిత్రులు ఉన్నారు. నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు పేదవాళ్ళు మీడియా వర్తులంటే వాళ్ళకి జీతం రాదు, బతుకుదు లేదని ప్లాట్ ఇస్తే 40 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నారు. 40 రోజులని ఇప్పటిదాకా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయలే. ఈరోజు ఏ రకమైనటువంటి పరిష్కారం చేయకపోగా ఒక అహంకారంతో ఒక దురతత్వంతో ఈరోజు ఈ నియోజకవర్గంలో వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేమని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి గెలవాలని చూస్తూ ఉన్నారు. ఫిరాయింపు చేసినటువంటి వ్యక్తులకు మీరే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కొత్త పెన్షన్లు రాలే, భర్తలు చనిపోయిన వితంతువులు ఉంటే వాళ్ళకి పెన్షన్ రాలే, వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాలే, ఇక్కడ కూడా ఏమి రాలే. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లీడర్లు వస్తారు, లిస్టుల పేర్లు రాస్తారు. అమ్మా ఇక నీకు ఇల్లు ఇస్తాం, ఇక మీ పేరు ఇప్పుడే తయారు చేసుకొచ్చినాం, ఇగో ఎమ్మెల్యే సార్ సంతకం పెట్టిండు, ఇక ఇల్లు వస్తుందని చెప్తారు. మరి నిజంగా ఇచ్చేటోడైతే గత 2 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదని మీరు అడగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులు ఆలోచన చేయండి. ఈరోజు 24వ వార్డును గతంలో సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్లో మీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటే ఆనాడు ప్రభుత్వంతో కొట్లాడి మీ అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ద్వారా మరి మీ అందరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించేటువంటి కార్యక్రమాలు చేసినాం. దానివల్ల ఈరోజు మీ భూములకు విలువ వచ్చింది.
ఎలాంటి ఆజమాయిషి లేకుండా పోయిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఏ రకంగా తెలంగాణ హక్కుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేసి భూపాలపల్లి మారుమూల ప్రాంతాన్ని ఒక జిల్లా చేసిండు. ఈరోజు భూపాలపల్లి ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏందో చేస్తూ పెట్టినాం. ఈరోజు ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చినా, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా, ఒక జూనియర్ కాలేజ్ వచ్చినా, ఒక మెడికల్ కాలేజ్ భూపాలపల్లి మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ రావడం వల్ల గతంలో కేవలం ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే భూపాలపల్లి ఉండింది. ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను తీసుకొచ్చినాం. ఈరోజు చాలా గొప్ప గొప్ప వైద్యాన్ని కూడా భూపాలపల్లి ప్రాంతంలో అందించే కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంకా జరిగిపోయినటువంటి ఆగిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు ఏ రకంగా మన నిధులను వేరే ప్రాంతాలకు తరలించకపోయినా మీకు తెలుసు. ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ఉండేటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఈనాడు ఉండేటువంటి ఈనాటి శాసనసభ్యుడు ఆయన ఊరికి గణపురం చెరువు మీద సీసీ రోడ్లు పోయడానికి తీసుకెళ్ళిండు. నిజంగా నీకు చేయాలని సంకల్పం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో కొత్త నిధులు తెచ్చి చేయాలి. కానీ ఈరోజు మనం తీసుకొచ్చిన నిధులను ఇక్కడ పనులను ఆపివేసి అక్కడికి తీసుకెళ్ళిండు. ఈరోజు చాలా శిలాఫలకాలు వేస్తున్నాడు. ఏ నిధుల నుంచి తెచ్చిండో తెలియదు, ఎక్కడి నిధులో తెలియదు, కానీ బొమ్మలు అయితే పడుతున్నాయి, శిలాఫలకాలు పడుతున్నాయి, పనులు మాత్రం జరగడం లేదు. ఈరోజు ఎన్నికల్లో గెలవడానికి నిన్న చెప్పినాడు వాళ్ళ పార్టీ మీటింగ్లో పెట్టి ఏది అడుగుతా అది ఇస్తామని చెప్పుల్లి, ఏది కూడా నో అని చెప్పొద్దు, అన్ని ఇస్తాం, ఒక్క ఓట్లు మాత్రం ఎంచుకొని మున్సిపాలిటీ గెలవాలని కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలను ఛేదించాల్సిన బాధ్యత భూపాలపల్లి మా ఆడబిడ్డలది, మహిళా లోకంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ